హెచ్ఐఎస్ అకాడమీ. మనం చెప్పేటువంటి మరొక మోస్ట్ ఇంపార్టెంట్ అంశం FRBMలో కొన్ని పాయింట్స్ మనకు మిగిలి ఉన్నాయి. లాస్ట్ వీడియోలో FRBM గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం FRBMలో ఇంకొన్ని అంశాలు మనం మాట్లాడుకుందాం. FRBMలో మనకి ఫస్ట్ ఫిస్కల్ పాలసీ అనేది తెలుగులో అయితే కోశ విధానం అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. కోశ విధానం అనేటువంటి పేరుతో పిలుస్తాం. మరి ఇక్కడ చూసినట్లయితే కోశ విధానం అనేది ఎవరి చేత నిర్ణయించబడుతుంది అని అంటారు. కోశ విధానం ఎవరి చేత నిర్ణయించబడుతుందంటే ప్రభుత్వం చేత నిర్ణయించబడుతుంది, లేదా ప్రభుత్వం అనేటువంటి ఆప్షన్ నీకు అవుపించకపోతే ఆర్థిక మంత్రి చేత అది నిర్ణయించబడుతుంది. ఆర్థిక మంత్రి చేత అది నిర్ణయించబడుతుంది. ఓకే, జనరల్గా మనకు ఆర్థిక వ్యవస్థలో కోశ విధానం యొక్క పాత్ర అనేది మనం డిస్కస్ చేయబోతున్నాం. దాంతోపాటుగా FRBMలో కొన్ని అంశాలు మిగిలి ఉన్నాయి, దాన్ని కూడా మనం మాట్లాడతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కోశ విధానాన్ని మనం ప్రభుత్వం, ఆర్థిక మంత్రి, బడ్జెట్ విధానాలతో కోశ విధానం నిర్ణయించబడుతుంది. కోశ విధానానికి మరొక పేరు ఉందండి. కోశ విధానానికి మరొక పేరు విత్త విధానం. కోశ విధానానికి మరొక పేరు ఏమిటంటే విత్త విధానం. ఇంగ్లీష్లో దీన్ని ఫిస్కల్ పాలసీ, ఇంగ్లీష్లో దాన్నే ఫిస్కల్ పాలసీ అనేటువంటి పేరుతో పిలుస్తాం. సో ఇక్కడ ఎగ్జామినేషన్ అడిగేటువంటి ప్రశ్న, కోశ విధానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటాడు. కోశ విధానం యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అనేటువంటి ప్రశ్న మీకు అడిగేటువంటి రొటీన్ క్వశ్చన్. కోశ విధానం యొక్క ముఖ్య ఉద్దేశం ఆర్థిక వృద్ధి మరియు సామాజిక సంక్షేమం. ఆర్థిక వృద్ధి మరియు సామాజిక సంక్షేమం. ఓకే, ఇంగ్లీష్లో అయితే ఎకానమిక్ గ్రోత్ అండ్ సోషల్ వెల్ఫేర్ అనేటువంటిది ఈ యొక్క అంశాల యొక్క ముఖ్య ఉద్దేశం. ఎకానమిక్ గ్రోత్ అండ్ ఆల్సో విచ్ ఈస్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ సోషల్ వెల్ఫేర్, సామాజిక సంక్షేమం అనేటువంటి పేరుతో పిలుస్తాం. అసలు ఎందుకయ్యా ఫిస్కల్ పాలసీ అంటే, సమాజంలో ఉన్నటువంటి ప్రజలకు తగినటువంటి వసతులు అందించాలంటే మనకు ఫిస్కల్ పాలసీ కావాలి. ఉదాహరణకి మనం మాట్లాడినట్లయితే అందరికీ నీటి వసతి, జల్ జీవన్ మిషన్ 2019లో ప్రారంభించబడింది. గజేంద్ర షెకావత్ అనేటువంటి మంత్రి దీన్ని ప్రారంభించాడు. మరి 2024 కల్లా అందరికీ త్రాగునీరు అందించాలి. దీనికి ఈ బడ్జెట్లో కేటాయింపులు 50,000 కోట్లు. 50,000 కోట్ల కేటాయింపు జరిగింది. దీనికి జల జీవన్ మిషన్ 2019 గత ఏపీపీఎస్సీ ఎగ్జామినేషన్లో అడిగినటువంటి ప్రశ్న. దిస్ ఈజ్ ఆల్రెడీ అడిగినటువంటి క్వశ్చన్ ఇది. ఎందుకంటే
జల జీవన్ మిషన్ ప్రకారం భారతదేశంలో నివసించేటువంటి అన్ని కుటుంబాలకు కూడా త్రాగునీరును అందించాలి అనేటువంటి లక్ష్యం. ఇది రెండోసారి గెలిచిన తర్వాత నరేంద్ర మోడీ రెడ్ ఫోర్ట్ తెలుసు మనకి, ఎందుకంటే స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక స్పీచ్ ఇస్తాడు నరేంద్ర మోడీ. ఆ స్పీచ్లో ఈ పథకాన్ని ఇవ్వటం జరిగింది. మరి అదేవిధంగా అందరికీ ఇల్లు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అందరికీ ఇల్లు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఈ పథకం కింద మనకి దాదాపుగా 13,000 కోట్లు కేటాయించాం. 13,000 కోట్లు కేటాయించాం. ఈ 13,000 కోట్లు అందరికీ, అంటే వాస్తవానికి ఇక్కడ ఒక పాయింట్ మనం మాట్లాడుకోవాలి. ఎవరైనా ఇల్లు నిర్మించుకోవాలి అనేటువంటి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ వ్యక్తి అయినా సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలనుకున్నట్లయితే ప్రభుత్వము 1,50,000 రూపాయల సబ్సిడీ ఇస్తుంది. గుర్తుంచుకోండి, 1,50,000 రూపాయల సబ్సిడీ ఇస్తుంది. వడ్డీని తగ్గిస్తుంది 1,50,000 రూపాయల, ఎందుకంటే హౌస్ లోన్ తీసుకున్నట్లయితే. లేదు, పేదవారి యొక్క ఇళ్ల కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేటువంటి కార్యక్రమాన్ని మనం చేస్తాం. మరి అదేవిధంగా అలా కాకుండా మరి దీన్ దయాల్ ఉపాధ్యాయ్ గ్రామ జ్యోతి యోజన పథకాలు మీకు చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కడెక్కడ ఏ పథకాలు అవసరమైతే అక్కడ పథకాలు మాట్లాడతాం. దీన్ దయాల్ ఉపాధ్యాయ్ గ్రామ జ్యోతి యోజన is also providing electricity in rural areas. Providing electricity in rural areas. అదేవిధంగా దాంతోపాటుగా స్వచ్ఛ భారత్ రెండో ఫేజ్ స్టార్ట్ అయిందండి. స్వచ్ఛ భారత్ ఫేజ్ 2 కూడా స్టార్ట్ అయిపోయింది. ఇవన్నీ కూడా సోషల్ వెల్ఫేర్, అంటే కోశా విధానం ద్వారా పన్నులు విధించి ఆ వచ్చినటువంటి పన్నులని సామాజికంగా దేశం అభివృద్ధి చెందడానికి, దేశంలో ఉన్న ప్రజలు అభివృద్ధి చెందడానికి పథకాల రూపంలో, ఇతరత్ర వసతుల రూపంలో మనం అందిస్తాము. కాబట్టి కోశా విధానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే సోషల్ వెల్ఫేర్. రైట్ ఆన్సర్. కోశా విధానాన్ని ఎవరు నిర్ణయిస్తారు అంటే ప్రభుత్వము, ఆ ఆప్షన్ లేకపోతే ఆర్థిక మంత్రి అనేటువంటి రాయొచ్చు. కోశా విధానాన్ని నిర్ణయించడానికి ఏ స్టెప్స్ తీసుకుంటాము లేదా ఈ దేని ద్వారా మనం చేస్తామంటే బడ్జెట్. మరి కోశా విధానంలో ఎంత ప్రత్యేకత ఉందంటే, ఏదైనా ఒక రంగాన్ని మనం డెవలప్ చేయాలంటే, ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయం ఉంది. వ్యవసాయం కోసం గతంలో పథకం చెప్పాం. అదేంటంటే ప్రధానమంత్రి కిసాన్ అనేటువంటి కార్యక్రమం. మరి ఇప్పుడు ఈ యొక్క బడ్జెట్లో మనకు ఇంతకుముందు అంటే అక్వర్త్ 1921వ సంవత్సరంలో అక్వర్త్ కమిటీ మేరకు అక్వర్త్ కమిటీని ఫామ్ చేశామండి. అక్వర్త్ కమిటీ ఫామ్ చేసిన అప్పటి నుంచి, లేదా అక్వర్త్ కమిటీ ఎందుకు ఫామ్ చేశామంటే బడ్జెట్లో నుంచి రైల్వే బడ్జెట్ని విడదీయడానికి. చాలా ఇది అడిగిన క్వశ్చన్ ఎగ్జామినేషన్ హాల్లో. ఓకే, అక్వర్త్ ఏ కమిటీ సూచనల మేరకు సాధారణ బడ్జెట్ నుంచి, ఏ కమిటీ సూచనల మేరకు సాధారణ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ వేరు చేయబడింది. రైల్వే బడ్జెట్ వేరు చేయబడింది అని చెప్తాడు. ఏ కమిటీ మేరకు అంటే ఒకప్పుడు ఏంటి, సాధారణ బడ్జెట్ రైల్వే బడ్జెట్ కూడా ఒకటే బడ్జెట్గా ప్రవేశపెట్టేటువంటి ఆచారం ఉండేది. మరి 1921 నుంచి అక్వర్త్ కమిటీ సూచనల మేరకు
సాధారణ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ని సపరేట్ చేశాం. మరి సపరేట్ రైల్వే బడ్జెట్ని 1924 సంవత్సరంలో 1924 సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది. 1924 సంవత్సరం అంటే మొట్టమొదటిసారిగా భారతదేశంలో ప్రత్యేక రైల్వే బడ్జెట్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది అంటే 1924 సంవత్సరం. అసలు ఏ కమిటీ సూచనల మేరకు అంటే అక్వర్త్ కమిటీ సూచనల మేరకు. అంటే బడ్జెట్ని అనేదాన్ని ఒక్కొక్క రంగానికి కూడా ఒక్కొక్క బడ్జెట్ని మనం ఇంప్లిమెంట్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉన్నది. అంటే వ్యవసాయ రంగానికి ఒక బడ్జెట్టు, పారిశ్రామిక రంగానికి ఒక బడ్జెట్టు, దాన్నే బహుళ బడ్జెట్ విధానము అని అంటాము. బహుళ బడ్జెట్ విధానం అనేది ఒక్కొక్క, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్, గతంలో రైల్వే బడ్జెట్ సపరేట్గా ఉండేది, మరి సాధారణ బడ్జెట్ సపరేట్గా ఉండేది. మరి ఈ రెండింటినీ కూడా విడదీశాము 1924 సంవత్సరంలో. ఆ తరువాత దిబేక్ ఓబ్రాయ్ కమిటీ, దిబేక్ ఓబ్రాయ్ కమిటీ సూచనల మేరకు, ఈ కమిటీ సూచనల మేరకు తిరిగి రైల్వే బడ్జెట్ని సాధారణ బడ్జెట్లో విలీనం చేశాము. సాధారణ బడ్జెట్లో విలీనం చేశాము. సో ఈ విధంగా మనం చూసినట్లయితే మనకు ప్రస్తుతం అనేది రైల్వే బడ్జెట్లు సాధారణ బడ్జెట్లో భాగంగానే మనం ప్రవేశపెడుతున్నాము. రైల్వే బడ్జెట్ వేరు, సాధారణ బడ్జెట్ వేరు కాదు. ఏ కమిటీ సూచనల మేరకు దిబేక్ ఓబ్రాయ్ ఏ సంవత్సరం నుంచి మనం అలా ప్రవేశపెడుతున్నాం? 2017. అలా ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ ఎవరు ప్రవేశపెట్టారంటే అరుణ్ జైట్లీ. ఓకే, సో ఈ విధంగా రెండు కలిసినటువంటి బడ్జెట్ ని తొలిసారిగా ప్రవేశపెట్టింది ఎవరు అంటే అప్పటి ఆర్థిక మంత్రి అయినటువంటి అరుణ్ జైట్లీ. సో ఈ విధంగా మనము చూసినట్లయితే బడ్జెట్లో మనకు సాధారణ లేదా విలీనమైనటువంటి బడ్జెట్ అంటే ఏదైనా ఒక అంశానికి ఒక సపరేట్ అయినటువంటి బడ్జెట్ మనం మాట్లాడుకోవచ్చు. సాధారణమైనటువంటి అంశానికి ఒకటే రకమైనటువంటి బడ్జెట్ కాకుండా బడ్జెట్ని మనం వేరు చేస్తూ మనం మాట్లాడవచ్చు. మరి ఇక్కడ అలా కాకుండా మరి ఫండ్స్ ఇచ్చాం, ఫండ్స్ని ఏ అంశానికైతే ఇచ్చామో అదే అంశానికి ఖర్చు పెట్టాలి అన్నట్లయితే దాన్ని స్థిర బడ్జెట్ అని అంటాం. స్థిర బడ్జెట్ అంటే ఏంటంటే ఒక ఎక్స్ అనే పథకానికి మనం డబ్బు కేటాయిస్తే లేదా మనకు ఏ విధమైనటువంటి ఎలకేషన్స్ బడ్జెట్లో చేశామో వాటిని మార్చుకోకుండా అంతిమం వరకు అవే ఎలకేషన్స్ ని కొనసాగిస్తే దాన్ని స్థిర బడ్జెట్ అంటాం. ఎక్స్ అనే పథకానికి ఒక 30,000 కోట్లు ఖర్చు పెట్టాం, 30,000 కోట్లు కేటాయించాం అనుకోండి ఎగ్జాంపుల్. మరి ఎక్స్ అనే పథకానికి 30,000 కోట్లు కేటాయించాం. కొంత దూరం పోయిన తర్వాత నాకు వై అనేటువంటి పథకం ఎక్కువ ఇంపార్టెంట్ అనిపిస్తుంది. నాకు వై అనేటువంటి ఎక్కువ పథకం ఇంపార్టెంట్ అనిపించినా నేను ఎక్స్కి అలకేట్ చేశాను కాబట్టి ఎక్స్కే నేను కమిట్ అయి ఉండడాన్ని స్థిర బడ్జెట్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఫిక్స్డ్ బడ్జెట్స్లో మనం మార్పులు చేసుకోవడానికి సాధారణంగా అవకాశం ఉండదు. మార్పులు చేసుకోవడానికి సాధారణంగా అవకాశం లేనటువంటి బడ్జెట్నే మనం స్థిర బడ్జెట్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. మరి ఇక్కడ మరి మా ఫ్లెక్సిబుల్ బడ్జెట్ లేదా చల బడ్జెట్, ఫ్లెక్సిబుల్ బడ్జెట్ లేదా చలన బడ్జెట్ అంటే ఏంటంటే, చలన బడ్జెట్ అంటే సేమ్ మనకు ఒక స్థిరమైనటువంటి ఇది లేకుండా మనం కేటాయించిన దాని నుంచి నిధులను మనం మార్చుకోగలిగినట్లు అయితే దానిని మనం చలన బడ్జెట్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఓకే, హోప్ యు అండర్స్టాండ్. స్థిర బడ్జెట్ అంటే
దేనికైతే మనం కేటాయింపులు చేశామో దానికే మనం కేటాయింపులు జరుపుకున్నట్లయితే దాన్ని స్థిర బడ్జెట్ అంటాం. మరి పరిస్థితులు తగ్గట్టుగా మార్చుకున్నట్లయితే దాన్ని మనం చలన బడ్జెట్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఓకే, ఎక్కడన్నా అవసరమైనప్పుడు చెప్తుంటారండి. యాక్చువల్గా ఏరియాకి మనకు సంబంధం లేదు, బట్ స్టిల్ బడ్జెట్ అని ఏదైనా ఒక రంగాన్ని మనం డెవలప్ చేయడానికి కూడా మనం బడ్జెట్ని రూపొందించుకోవచ్చు. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో సపరేట్ అయినటువంటి వ్యవసాయ బడ్జెట్ని మనం ప్రవేశపెట్టిన దాఖలాలు ఉన్నాయి. మరి వ్యవసాయ రంగం వరకు సపరేట్గా బడ్జెట్ని మనం ప్రవేశపెట్టాం. సో ఆ విధంగా ఒక సపరేట్ అయినటువంటి బడ్జెట్ని మనం ప్రవేశపెట్టాం. మరి ఇక్కడ చూసినట్లయితే జలజీవన్ మిత్ర పథకాలకు కేటాయింపులు జరుగుతుంటాయి. మరి ఈ యొక్క చూసినట్లయితే సంక్షేమంలో అనేక రకాలైనటువంటి అంశాలు మనకు ఉంటాయి. మరి కోశా విధానంలో ఎట్లా ఉంటుందంటే ప్రభుత్వానికి కొన్ని ప్రియారిటీస్ ఉంటాయి. ఆ ప్రియారిటీస్ ప్రకారం ప్రభుత్వం ఏ పని చేసుకోవాలి, ఏ పని చేసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ స్వచ్ఛ భారత్ అనేటువంటి పథకం ఉంది, మీ అందరికీ తెలుసు. గతంలో అంటే గత ప్రభుత్వాలు అసలు ఎక్కడా కూడా స్వచ్ఛ భారత్ మీద అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టలే. అంటే యూపీఏ ప్రభుత్వం, గత ప్రభుత్వం అంటే యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అంటాము దాన్నే. మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో కాంగ్రెస్ పార్టీ అంటాం. సో ఆ పార్టీ అసలు స్వచ్ఛ భారత్ గురించి ఎటువంటి పెద్ద భారీ కేటాయింపులు ఏమీ చేయలేదు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఏం చెప్తుంది, స్వచ్ఛ భారత్కి అంటే భారతదేశంలో అసలు ప్లాస్టిక్ అటువంటి వాడకూడదు, ప్లాస్టిక్ నిర్మూలన దేశంగా కానీ లేదా టాయిలెట్స్ని పూర్తి స్థాయిలో అందరికీ నిర్మించి అందిద్దామని లక్ష్యంగా పెట్టుకుంది. అంటే ఇక్కడ ఏంటి, కోశా విధానములో నువ్వు డబ్బులు ఇచ్చినప్పుడే లక్ష్యాలు నెరవేరుతాయి. పాయింట్ నెంబర్ 1 అంటే స్ట్రెంథెనింగ్ ద సోషల్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ నేషన్. దేశం యొక్క సామాజిక పరిస్థితిని స్ట్రెంథెనింగ్ చేసి వాటికి కావలసిన నిధులు అందించేదే కోశా విధానం. ఆ కోశా విధానంలో నిధులు దేని ద్వారా అందిస్తామంటే బడ్జెట్ ద్వారా అందిస్తాము. సో బడ్జెట్ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్. ఎందుకంటే మనం ఏదైనా ఉత్త మాటలు చెప్పినా ఏదైనా ఒక పథకం పేర్లు పెట్టి డబ్బులు కేటాయించకపోతే అది ఇంప్లిమెంట్ అవ్వదు. సో ఆ విధంగా బడ్జెట్ ద్వారా సోషల్ వెల్ఫేర్కి ఎలకేషన్స్ చేయడం వల్ల వెనకబడిన రంగాలు ఏవైతే ఉన్నాయో అవి డెవలప్ అవుతాయి. అంటే కోశా విధానమే దేశం యొక్క ఆర్థిక అభివృద్ధికి, దేశం యొక్క సామాజిక సంక్షేమానికి కోశా విధానం అనేది కీలక పాత్ర పోషిస్తుంది. ఓకే, ఇప్పుడు మనం చూసినట్లయితే సోషల్ వెల్ఫేర్ అని మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ కోశా విధానంలో మనం గమనించినట్లయితే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్ ఒకటి ప్రస్తావిస్తారు. దీన్ని మనం మాట్లాడుకుందాం. ఇది ఎగ్జామినేషన్లో వచ్చిన పాయింట్. ఏంటి సార్ ఆ పాయింట్ అంటే, అసలు గతములో ధరలు తగ్గించాలి అంటే అంటే ధరలు నియంత్రించటం. ధరలు తగ్గించడాన్ని మనం ఏమంటామంటే ద్రవ్యోల్బణం అనేటువంటి పేరుతో పిలుస్తాం. ధరలు పెరగడాన్ని మనం ద్రవ్యోల్బణం అనేటువంటి పేరుతో పిలుస్తాం. మరి ద్రవ్యోల్బణాన్ని తగ్గించాలంటే మనకు ఏంటి, జనాల దగ్గర ద్రవ్య సప్లై తగ్గాలి. ఓకే, సింపుల్ అండి. ఎక్కువ డబ్బులు జనాల దగ్గర ఉన్నప్పుడు ఎక్కువ వస్తువులు కొనడానికి ఇష్టపడతారు. ఎక్కువ వస్తువులు కొనడానికి ఇష్టపడితే ధరలు పెరుగుతాయి. యాజ్ సింపుల్ యాజ్ దట్. జనాల దగ్గర లేదా దేశంలో ప్రజల దగ్గర ఎక్కువ ద్రవ్య సప్లై ఉంటే జనాల దగ్గర ద్రవ్యం పెరుగుతుంది, మనీ పెరుగుతుంది. జనాల దగ్గర మనీ పెరగటం వల్ల వాళ్ళందరూ కూడా వస్తువులు డిమాండ్ చేస్తారు. వస్తువులు డిమాండ్ చేయటం వల్ల ధరలు పెరుగుతాయి. ఓకే, దీనిని ధరలు పెరగడాన్ని ద్రవ్యోల్బణం అని అంటారు. మరి ద్రవ్యోల్బణాన్ని తగ్గించేది ద్రవ్య విధానం. ద్రవ్యోల్బణాన్ని తగ్గించే విధానాన్ని ఏమంటామంటే
ద్రవ్య విధానం. ద్రవ్య విధానాన్ని ఎవరు రూపొందిస్తారు అంటే ఆర్బిఐ. ఆర్బిఐ ద్రవ్య విధానాన్ని నియంత్రిస్తూ, ఆర్బిఐ ఎప్పటికప్పుడు ధరలను సమీక్షిస్తూ ఉంటుంది. ఫేమస్ క్వశ్చన్ ఫర్ ఎగ్జామినేషన్. ఎగ్జామినేషన్ లో ఎంతో ఫేమస్ క్వశ్చన్ ఏంటంటే ద్రవ్య విధానాన్ని నియంత్రించేది ఎవరు అంటే ఆర్బిఐ. ద్రవ్య విధానం అంటే ఏంటంటే ద్రవ్య సప్లై పెంచడాన్ని, ద్రవ్య సప్లై పెంచడాన్ని లేదా ద్రవ్య సప్లై తగ్గించడాన్ని ద్రవ్య విధానము అనేటువంటి పేరుతో పిలుస్తారు. ద్రవ్య విధానము అనేటువంటి పేరుతో పిలుస్తారు. సార్ ఇక్కడ ఎందుకు వచ్చింది సర్ది? అసలు ద్రవ్య విధానం గురించి మీరు ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నారంటే దెర్ ఇస్ ఎ రీజన్. అకార్డింగ్ టు జేఎం కీన్స్ ఏం చెప్తారంటే ధరల స్థిరీకరణకు, ద్రవ్యోల్బణ నియంత్రణకు, అసలు ఆశ్చర్య విషయం అసలు ఎందుకంటే ఈ ముందు వరకు అసలు ధరల నియంత్రణ అంటే ఆర్బీఐ చేస్తుంది. ధరలు నియంత్రించేటువంటి పవర్ ఎవరికి ఉందంటే ఆర్బీఐ ఉంటుంది అనేటువంటిదే ఆర్థిక వ్యవస్థలో ప్రథమంగా వినపడేది. కానీ జేఎం కీన్స్ లాంటి ఆర్థికవేత్తలు ఏం చెప్తున్నారంటే ద్రవ్య విధానం కన్నా కోశా విధానం, ద్రవ్య విధానము కన్నా కోశా విధానం సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. అదేం సార్ అసలు కోశా విధానం అసలు ధరల నియంత్రణకి చాలా మందికి పుస్తకాల్లో చదివినప్పుడు చాలా మందికి విషయం తెలియదు. చాలా సార్లు ఈ క్వశ్చన్ ఇచ్చాడు ఎగ్జామినేషన్ లో, అనేక మంది అభ్యర్థులు దీన్ని తప్పు చేశారు కూడా. అసలు ధరల నియంత్రణకు అసలు కోశా విధానం ఏం ఉపయోగపడుతుంది అంటే సమర్థవంతమైన, జేఎం కీన్స్ ఏం చెప్తారంటే సమర్థవంతమైన ధరల నియంత్రణ ప్రక్రియ అనేది మనకు ద్రవ్య విధానము ప్లస్ కోశా విధానం వల్ల సాధించబడుతుంది. ఎలాగో నేను చెప్తాను, మీకు అర్థమవుతుంది 100%. సో ద్రవ్య విధానం, ఇప్పుడు ఆర్బీఐ ఎక్కువ మనీ ముద్రించి మార్కెట్లోకి వదిలింది. ఆర్బీఐ ఎక్కువ మనీ ముద్రించి మార్కెట్లోకి రిలీజ్ చేసింది. జనాల దగ్గర డబ్బులు పెరిగాయి. జనాల దగ్గర డబ్బులు పెరిగినప్పుడు వస్తువులు కొనుక్కోవడానికి పోటీ పడ్డారు. వస్తువులు కొనుక్కోవడానికి పోటీ పడ్డప్పుడు ధరలు పెరుగుతాయి. ధరలు పెరుగుతాయి. మనం ఏం చేయాలి? ఇప్పుడు మనీని ముద్రించడం తగ్గిస్తే జనాల దగ్గర డబ్బులు తగ్గి వస్తువులు డిమాండ్ చెయ్యరు కాబట్టి ధరలు తగ్గిపోతాయి. ఆ విధంగా ఆర్బీఐ ఏం చేస్తుందంటే ధరలను నియంత్రిస్తుంది. అందరికీ తెలిసింది మానిటరీ పాలసీలో ఆర్బీఐ దగ్గర దాన్ని ఇంకా ఎక్స్క్లూజివ్గా మాట్లాడుకుంటాం. ఏమో చాలా గొప్పగా మాట్లాడుకుంటాం. మరి ఇక్కడ కోశా విధానం గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఈ వ్యక్తి అసలు ఎలా, మీకు ఎగ్జాంప్లిఫై చేసి చెప్తున్నాను, ఎలా కోశా